और भाई कैमरा चालू है भाई, दिखा कमाल। Guys, today is 5th of December 2025 and it's my birthday. ఇప్పటిదాకా కాలేజ్ అయిపోయింది. నేనేమో ట్రైపాడ్ తెచ్చి నాకు ఒక రీల్ చేయాలని ఎప్పటి నుంచి కోరిక, జైగాంటిక్ బాల్ రీల్. సో ఆ రీల్ కోసం నేను బాల్ అరేంజ్ చేసి, ట్రైపాడ్ అరేంజ్ చేసి, అన్నీ చేసి ఐ ఎంబారెస్ మై సెల్ఫ్ ఇన్ పబ్లిక్. అందరి రియాక్షన్స్ ఎలా వచ్చాయంటే అందరు మా వైపు చూస్తున్నారు. అది ట్రైపాడ్ పెట్టి అవి బాల్ తీసుకోవడం, నేను ఉరకడం, అలా ఏం లేకపోయినా కూడా అసలు. కానీ రిజల్ట్ అయితే తుర్స్, అసలు ఇంకా రాలే రిజల్ట్, కానీ నాకు ఆ నమ్మకం ఉంది. అండ్ ఫైనల్లీ టుడే ఈజ్ 18th of January 2026. It's almost 5:30 in the evening and I am now recording this BTS and I hope each and every one of you has watched this series. ఈ రీల్ అందరూ చూసుంటారని ఆశిస్తున్నాను. If anyone hasn't watched this, ఎవరైనా చూడకపోయి ఉంటే I'll just provide a link in the description. You can just click it from there and watch it from here. Alright, so yeah, this was one of the pioneer of my reels. ఈ రీల్ కోసం చాలా కష్టపడ్డాను and yeah, thank you so much for all your response, lovely comments and such a marvelous interaction with you all and I'm just glad. ఈ రీల్ కోసం చాలా కష్టపడ్డాను and first of all, this is not a tutorial video. ఈ రీల్ని ఎలా ఎడిట్ చేశాను, ఎలా చేశానో చూపించడం అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ 4K ఫుటేజ్. ఫస్ట్ టైం ఒక 4K రీల్ రికార్డ్ చేశాను. మై మొబైల్ డజంట్ హ్యావ్ 4K ఆప్షన్, సో ఐ జస్ట్ బారోడ్ మై ఫ్రెండ్ రుత్విక్. నా ఫ్రెండ్ రుత్విక్ నుంచి ఫోన్ బారో చేసుకొని ఆ రోజు రికార్డ్ చేశాను. ఇది ఒక్కసారికి రాలేదు, చాలా టేక్స్ తీసుకున్నాం. ఐ విల్ షో యూ ద BTS విత్ ఇన్ ఏ మూమెంట్. అండ్ నా చాలామంది దీన్ని చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ చేయలే, చాలామందికి మైండ్ దుబ్బింది. నిజంగా నాకు రిప్లై ఇచ్చారు కొంతమంది. సో యా, దిస్ ఈజ్ రియల్, దిస్ ఈజ్ మై హార్డ్ వర్క్ ఆఫ్ ఆల్మోస్ట్ 1 వీక్ ప్లస్. నా బర్త్డేకి రికార్డ్ చేశాను అండ్ అప్పటి నుంచి ల్యాగ్ అవుతూ మధ్యలో ఎగ్జామ్స్ వచ్చాయి, న్యూ ఇయర్ అండ్ IIT హైదరాబాద్కి వెళ్ళాను మధ్యలో, అండ్ చాలా వచ్చి అలా ల్యాగ్ అవుతూ ఇప్పటిదాకా ఎడిట్ చేయడం అవ్వలేదు. సో ఐ జస్ట్ కేమ్ హియర్ ఇన్ మై విలేజ్. సో ఇక్కడైతే పెద్ద మానిటర్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు ఎడిట్ ఇన్ సచ్ ది స్క్రీన్స్. సో యా, ఇది ఎంత హెవీ ఫుటేజ్ అంటే నా ల్యాప్టాప్ కూడా హ్యాండిల్ చేయలేకపోయింది, విచ్ హ్యాస్ RTX 3050 in it with Ryzen 5 6600H. సో 4K ఫుటేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది 4K ఫుటేజ్. అండ్ చాలామంది దీన్ని AI అనుకుంటున్నారు. AI అయితే కాదు. AI కోడింగ్ని రీప్లేస్ చేసేదేమో కానీ వీడియోస్ని రీప్లేస్ చేసే లెవెల్కి ఇంకా రాలేదు అసలు. ఐ జస్ట్ వాంట్ షో యూ ద ఫోల్డర్. లెట్ మీ జస్ట్ షో యూ. ఇదైతే ఇలాంటి VFX చేయాలంటే 2 to 3 సాఫ్ట్వేర్స్ నుంచి ఒకేసారి పని చేయాలి. అందుకే నేను ఇలా డబుల్ మానిటర్ ప్రిఫర్ చేస్తాను. సమ్టైమ్స్ ట్రిపుల్ మానిటర్ కూడా అయిపోద్ది. అండ్ యా, ఇక్కడైతే ప్రీమియర్ ప్రో నడుస్తుంది. నేను మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసి ఐ విల్ జస్ట్ షో యూ హౌ హెవీ దిస్ ప్రాజెక్ట్ ఈజ్. అదేమో అక్కడ ఓపెన్ అయింది, మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేద్దాం, పర్లేదు. డిస్క్ క్యాచ్ కూడా ఫుల్ అయిపోయింది, అంత హెవీ ప్రాజెక్ట్ అనమాట. వేర్ ఈజ్ ద మౌస్ పాయింటర్? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని షిఫ్ట్ చేద్దాం ఈ మానిటర్లోంచి ఈ మానిటర్కి. సో యా, ఇందుకు వెళ్ళి జైగాంటిక్ బాల్ దిస్ వన్ చూడండి. ఓపెన్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది, అంత హెవీ ప్రాజెక్ట్ అనమాట. సో యా, ఒక్కసారి చూడొచ్చు మీరు ఇక్కడ. ఐ విల్ జస్ట్ షో యూ. ఇదేమో రీల్. ఇక్కడ మీరు చూడండి, ఇవన్నీ లేయర్స్ అనమాట. సో ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంది. ఈ లేయర్ కౌంట్ అనమాట, ఎన్ని లేయర్స్ ఉంటాయి వాటి కౌంట్. సో 1 2 3 4 5 6 7 8 and more 9 10 11 12 13 14 15 16 ఆల్ 17. అంటే 17 4K క్లిప్స్ని ఒకేసారి హ్యాండిల్ చేస్తేనే ఈ వీడియో అవుతుంది. ఇప్పుడు చూసుకోండి, ఎంత హెవీ ల్యాప్టాప్ అయినా, ఎంత పవర్ఫుల్ ల్యాప్టాప్ అయినా, ఇట్ కెన్ ఓన్లీ హ్యాండిల్ అప్ టు అప్రాక్స్ 2 to 3 4K వీడియోస్ అట్ ద సేమ్ టైం. నార్మల్గా 4K వీడియో ప్లే చేయడానికి కొన్ని డివైజెస్ ల్యాగ్ అవుతాయి. అలాంటిది 17 4K వీడియోస్ ఒకేసారి ప్లే అవ్వాలి. ఇవన్నీ లేయర్స్లో ఒకేసారి ప్లే అవుతుంది, కానీ ఈ వీడియో అవ్వదు. ప్లస్ ప్రీమియర్ ప్రో రన్లో ఉండాలి. ఒకవైపు ప్రీమియర్ని హ్యాండిల్ చేస్తూ, ఒకవైపు ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇంకో సైడ్ ఇక్కడ ఫోటోషాప్ కూడా ఉంటుంది, థంబ్నెయిల్ డిజైనింగ్ అండ్ కొన్ని క్లిప్స్లో
రోటోస్కోపింగ్ మధ్యలో అలా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఎవరికైతే ఐడియా ఉందో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో దిస్ వాజ్ మై హార్డ్ వర్క్ ఆఫ్ 1 week, నాట్ AI. సో 17 layers ఆఫ్ 4K ఫుటేజ్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో అండ్ ఫోటోషాప్స్ నేను ఆల్రెడీ నరకం చూపిస్తాను ల్యాప్టాప్కి. ఎంత హీట్ అయిందో నాకే తెలుసు. చాలా హీట్ అయిపోయింది, చాలా. ఇంకా నో ల్యాప్టాప్ కెన్ హ్యాండిల్. యాపిల్ మ్యాక్బుక్స్ M4 చిప్స్ అలాంటివి ఉంటే దే కెన్ హ్యాండిల్, ఐ గెస్. దే కెన్ హ్యాండిల్ 8K ఫుటేజెస్ ఆఫ్ అప్ టు 8 layers, అవి కూడా. సో ఇక్కడ నా 4Kవి 17 layers ఉన్నాయి. యూ కెన్ ఇమాజిన్ ద హెల్. సో యా, వీటన్నిటి మీద నేను ఇంకా రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఆన్ చేస్తే ఇంకా కథం, ఇంకా సాఫ్ట్వేర్ క్రాష్ అయిపోద్ది. సో యా, నేను ట్యుటోరియల్ చూపించాలనుకున్నా చూపించలేను, బికాస్ ఇంత హెవీ రేటింగ్లో రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఆన్ చేస్తే OBS ఆన్ చేయాలి మళ్ళీ దానికి, OBS స్టూడియో. అది కూడా అదే ఆన్ చేస్తే ఎడిటింగ్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, VFX, ఫోటోషాప్ ప్లస్ OBS అంటే నో ల్యాప్టాప్ కెన్ హ్యాండిల్, నో సిస్టమ్ కెన్ హ్యాండిల్ ఈవెన్. దానికి చాలా అడ్వాన్స్ సిస్టమ్స్ కావాలి. సో యా, దట్స్ వై ట్యుటోరియల్ చూపించడం నాట్ పాసిబుల్. బట్ ఐ కెన్ గైడ్ యూ ఇన్ ఫ్యూచర్. నా ఎడిటింగ్ క్లాసెస్ ఫాలో అయితే నా ఇంకో ఛానల్ ఉంది కదా, అక్బర్ కట్స్, దాన్ని మీరు ఫాలో అయితే ఈ లెవెల్ ఎడిట్స్ చేయడం యూ కెన్ లర్న్ విత్ ఇన్ నో టైమ్. అవి క్లాసెస్ ఫార్వర్డ్ అయితే యూ కెన్ లర్న్ విత్ ఇన్ నో టైమ్. సో యా, that's the reason I was unable to show tutorial and all. Now enjoy the BTS, that's it. And interesting part, ఈ రీల్ వచ్చేసరికి షార్ట్ ఇన్ 4K అండ్ 56 MBPS. సో యా, ఈ రీల్ సైజ్ ఉందో చూపిస్తాను మీకు, దాంతో మీకు ఐడియా వస్తుంది. దీన్ని ఎడిట్ చేసిన తర్వాత హియర్ ఇట్ ఈస్ జైగాంటిక్ బాల్. ఈ ఫోల్డర్ అనేది ఇందులో అన్ని ఒరిజినల్ ఫైల్స్ ఉన్నాయి. నేను ఎడిట్ చేసిన ఫైనల్ ప్రాజెక్ట్ ఉంది, మధ్యలో అన్నీ ఉన్నాయి, అడ్జస్ట్మెంట్స్, లేయర్స్, ఎఫెక్ట్స్ అండ్ థంబ్నెయిల్స్, ఎవ్రీథింగ్. ఓవరాల్ ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించి అన్నీ ఇందులో ఉంటాయి, నేను ఆర్గనైజ్గా పెడతాను. సో లెట్ మీ షో యూ ఇట్స్ సైజ్. రీల్ వచ్చేసి జస్ట్ 15 seconds, మీకు తెలుసు కదా, జస్ట్ 15 seconds రీల్. దీని సైజ్ చూడండి, 19.8 GB, ఆల్మోస్ట్ 20 GB. జస్ట్ ఫర్ 20 second, ఆల్మోస్ట్ 15 to 20 second రీల్ కోసం సైజ్ అనేది 20 GB. Now you can imagine how heavy this project is actually. You can see created 5 December 2025, na birthday ki. So yeah, this was my hard work of 1 week, not any AI. So అదే చెప్తున్నాను. అండ్ ఐ వాంట్ సే స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ రాజా భరత్ రెడ్డి అండ్ రుత్విక్ హూ హెల్ప్ మీ వెరీ మచ్. ఇంకా నెక్స్ట్ నేను BTS చూపిస్తాను, అందులో కూడా వాళ్ళు కనిపిస్తారు. జస్ట్ ఆ రోజు నేను చాలా టైర్డ్గా ఉన్నాను యాక్చువల్లీ. యూ కెన్ సీ ద టైర్డ్నెస్ ఆన్ మై ఫేస్. ఆ రోజు చాలా టైర్డ్గా ఉన్నాను. అయినా కూడా మేమేదో ట్రై చేసాం. అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళగానే అక్కడ అన్న వాళ్ళు ఆడుతున్నారు బాల్తో, వాళ్ళతో బాలో చేసాం. వాళ్ళకి మీద నుంచి పోయింది, ఏంటి ఏం చేస్తారు వీళ్ళు ఇలా అని. పెద్దగా వద్ది బాల్ అంటే వాళ్ళకి ఏం అర్థం కాలే. ఎవరికి ఎందుకు మాకే అర్థం కాదు. ఎడిటర్ అంటే ఒక విజన్ అనమాట. నాకున్న స్కిల్స్ ఇవి. సో ఇలా చేస్తే ఇలా అవుట్పుట్ వస్తుందేమో అని మేము ఫస్ట్ హైపోథసిస్ చేసుకుంటాం. జస్ట్ ఇమాజిన్ చేస్తాం ఇలా రావచ్చు అని అనుకుంటాం. అది వస్తుందో రాదో అది సెకండరీ, అది కన్ఫర్మేషన్ ఉండదు. బట్ దట్ ఈజ్ అన్ ఎడిటర్, అంతే. ఒక విజన్ వస్తుంది, అది వస్తుందో రాదో తెలియదు. కానీ మేము వీ హ్యావ్ టు కీప్ గోయింగ్ ఫార్వర్డ్, ట్రై చేస్తాం. అండ్ మధ్యలో నాకు అవుట్పుట్ రాలే నిజంగా. ఇంత హార్డ్ వర్క్ చేసి 3 days హార్డ్ వర్క్ చేశాను, అప్పుడు కూడా నాకు డిజైర్డ్ అవుట్పుట్ రాలే. మధ్యలో గివ్ అప్ చేద్దాం అనుకున్నా. ఇట్ వాస్ వెరీ హార్డ్. ఐ వాజ్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ హెడ్ ఏక్ అండ్ ఆల్. చాలా కష్టంగా ఉండే. బట్ ఐ డెంట్ గివ్ అప్. తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళీ దీని మీద వచ్చాను. అండ్ ఫైనల్లీ అల్హమ్దులిల్లా ఫైనల్ రిజల్ట్ వచ్చింది 1 week కష్టపడిన తర్వాత. సో ఇప్పటికైతే మీకు ఇది చూపిస్తాను, BTS చూపిస్తాను. ఆ తర్వాత వాళ్ళిద్దరిని కూడా చూపిస్తాను, నా ఫ్రెండ్స్ని. వాళ్ళైతే చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే, రాజా భరత్ రెడ్డి అండ్ రుత్విక్. అండ్ యా, వాళ్ళిద్దరు ఈ వీడియోలు పంపిస్తారు, నేను మీకు చూపిస్తాను. సో దిస్ వాజ్ మై హార్డ్ వర్క్ ఆఫ్ ఆల్మోస్ట్ 1 week. సో చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. లెట్ మీ జస్ట్ జంప్ టు ఈ వీడియోని మీరు తిప్పి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను కూడా పోర్ట్రేట్ వీడియోస్ అండ్ ల్యాండ్స్కేప్ని మిక్స్ చేస్తున్నాను బాగా. ఫుల్ క్లారిటీ కోసం కొంచెం రొటేట్ చేస్తున్నా. సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ద BTS. తర్వాత నేను ఎండింగ్ వచ్చి ఈ వీడియో అనేది అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీవన్ ఫర్ దిస్ హ్యూమంగస్ రెస్పాన్స్. లేదు పైన పడినట్టు చూస్తున్నాడు. నల్లగొండ కూర్చో చాలు. మొహానికి కొట్టాలనిపించదు ఎప్పుడైనా.
పర్లే వాడు ఎడిటింగ్ చేసుకుంటాడు. అవును ఉడకాలిగా మళ్ళీ నేను తేడా ఉడకబోయి అటు కాదు ఇటు తన్నాలి నెక్స్ట్ ఫిలం ఏమైంది కావాలి 10 minutes. ఏమైందిరా వెనకల్లా వీడు మర్చిపోయాడా వాడు అటు తన్నాడు बॉल को लात मारेगा वो VFX करते पीछे से बड़ा बॉल उसका पीछा करेगा VFX एनिमेशन वो करेगा तो 7th क्लास से सीख रहा है एडिटिंग अरे रॉन्ग साइड రైట్ బాగానే వచ్చింది అనుకుంటా. పరిగెట్టేటప్పుడు చెప్పరా సో వీళ్ళే నా ఫ్రెండ్స్ రుత్విక్ అండ్ రాజాభాద్ రెడ్డి. రుత్విక్ లెండ్ మీ హిస్ ఫోన్ అండ్ వీడియో కెమెరామ్యాన్ కూడా. నేను కొన్ని ఫొటోస్ స్క్రీన్ మీద కూడా పెడతాను ఇఫ్ దే ఆర్ నాట్ క్లియర్. సో వీళ్ళు లేకపోతే ఈ వీడియో అయితే పాసిబుల్ అయ్యేది కాదు. ఇక్కడ కూడా చూడొచ్చు ఒకడేమో స్టాండ్ పెట్టుకున్నాడు, వీళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారు నా కోసం. కాలేజ్ అయిపోయినా కూడా వీళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ వీళ్ళు లేకుండా ఈ రీల్ అయితే అయ్యేది కాదు. ఐ వాంట్ కన్వే మై హార్ట్లీ గ్రీటింగ్స్ టు బోత్ ఆఫ్ దెమ్. చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ జెమ్స్. సో యా, ఈ రీల్ అయితే నేను 8th క్లాస్ నుంచి చేద్దాం అనుకున్నాను. చేద్దామని ఎప్పుడు టైం దొరకలే, ఎక్విప్మెంట్ దొరకలే అండ్ అప్పటికి నా దగ్గర ఏం లేవు. ఐ వాజ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ విత్ ఎవ్రీథింగ్ అండ్ నో మైక్, నో కెమెరా, నో గింబల్. అంటే గింబల్ లేదు ఇప్పటికీ, నో ట్రైపాడ్ ఐ మీన్. సో ఇప్పటికైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ పర్ఫెక్ట్ టైమింగ్ కుదిరి అండ్ రికార్డింగ్ కూడా మధ్యలో ఫెయిల్ అయ్యేది. కాకపోతే మేము చేసాము. దీనికి 4 takes పట్టింది, మీరు చూడొచ్చు 4 takes కూడా. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తుంటే మీకు తెలిసిపోయి ఉంటుంది ఎంత హార్డో ఇలాంటి రీల్స్ చేయడం. సో యా, దిస్ వాజ్ ద BTS అండ్ ఇప్పుడు నేను ఇది ఎడిట్ చేసి ఎలాగైనా ఈ రోజుకి వెయ్యాలి. అందరు నేను టైం చూడొచ్చు మీరు 5:48 అయింది ఆల్మోస్ట్. అందరు నేను ఇగ్నోర్ చేస్తాను అనుకుంటారు, ఏంటి మెసేజ్ చేస్తే రిప్లై చేయవు, అంత బిజీయా ఇవన్నీ. నేను ఇవే చేస్తున్నా. అందరూ నేను ఇగ్నోర్ చేస్తున్నాను అది ఇది అనుకుంటారు. బట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ దట్. ఐఎమ్ బిజీ. వాట్ కెన్ ఐ డూ? సో ఈ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా ఇది ఎడిట్ చేయడానికి ఇంకో 1 hour 2 hours ఈజీగా పడుతుంది. ఎడిట్ చేసి నేను ఇప్పుడు ఇది వేయాలి. అలాగానే ఈరోజు thumbnail డిజైన్ చేయాలి, ఇంకా టైటిల్, డిస్క్రిప్షన్, ఎవ్రీథింగ్ అండ్ ఆల్. సో యా, దట్ వాజ్ ఆల్ అబౌట్ ఇట్. ఐ హోప్ యూ లైక్ ద BTS. ఏమైనా ఒపీనియన్స్, షేర్స్, ఏమైనా ఏం చెప్పాలన్నా కమెంట్ చేయొచ్చు. అండ్ ఐ విల్ మీట్ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వన్. నా ఫ్యూచర్లో కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. ఇట్స్ అక్బర్ హియర్. బాగా వస్తుందని. సో సమ్టైమ్స్ యూ హ్యావ్ టు ఎంబారస్ యువర్ సెల్ఫ్ ఇన్ పబ్లిక్ టు స్టాండ్ అవుట్. ఆఫ్టర్ ఆల్ జడ్జ్ చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు, ఏం చేయకపోతే ఏం చేయలేదని అంటారు, ఏదైనా చేస్తుంటే ఇలా చేస్తున్నాడంటారా అని అంటారు. సరే ఇంకేమైనా చేసాం అనుకో, అప్పుడు కూడా ఇది బాగా చేయొచ్చు, అది బాగా చేయొచ్చు అంటారు. ఓవరాల్ పీపుల్ ఆర్ గానా సే, యూ హ్యావ్ టు నాట్ మైండ్. మనం పట్టించుకోకూడదు, మన దారిలో మనం వెళ్ళాలి. అసలే మన దారి రహదారి కదా.